నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో అత్యవసర సర్వీసుల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇదే జిల్లాలో ఓటు కలిగి ఉండి ఉదాహరణకు భీమవరంలో ఓటరుగా ఉండి నర్సాపురంలో పనిచేసిన ఉద్యోగి భీమవరంలోనే తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర జిల్లాల్లో ఓటు ఉన్నవారు ప్రస్తుతం జిల్లాలోని ఏ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గం ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో అత్యవసర సర్వీసుల్లో పాల్గొనే వారికి రాష్ట్ర ప్రభుత్వం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం 12Dలో దరఖాస్తు సమర్పించిన అన్ని కేటగిరీల ఉద్యోగులు మే 6-7 తేదీల్లో ఓటును వినియోగించుకోవచ్చునని తెలిపారు. 6-7 తేదీల్లో ఓటును వినియోగించుకోలేని వారు 7వ తేదీ తర్వాత కూడా ఆయా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చునని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునే వారిలో పీఓ, ఏపీఓ, ఓపీఓ, ఎంఓ, ఉపాధ్యాయులు, బ్యాంక్ మేనేజర్లు, పోలీస్ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, బిఎల్ఓలు, ఏఎస్ఓలు, కంట్రోల్ రూమ్ స్టాఫ్, ఆర్ఓల ఆఫీస్ స్టాఫ్, డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు, క్లీనర్లు, లైన్మెన్లు, ఆర్టీసీ డ్రైవర్లు, మీడియా ప్రతినిధులు తదితరులు ఉంటారని తెలిపారు. జగన్ పాలనలో కుల మత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, మరింత మేలు జరగాలంటే వైఎస్ఆర్సీపీని మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. శనివారం మధ్యాహ్నం అత్తిలి మండలం వరిగేడు, ఎర్రనీలిగుంట, గుమ్మంపాడు, బల్లిపాడు, తిరుపతిపురం, వరదలపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ తన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల భారీ మోటార్ సైకిళ్లు, కార్లతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో అడుగడుగున హారతులు, పూలమాళ్లు, శాలువలతో సత్కారం చేస్తూ ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు. మీ చల్లని ఆశీస్సులు జగన్కు అందించాలని కోరుతూ ప్రచార ర్యాలీ ముందుకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందాలన్నాం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తేదీన ఇంటి గుమ్మంలోకి పింఛన్ రావాలన్నాం, సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎంగా గెలిపించుకోవాలని అన్నారు. మీ బిడ్డ జగన్ పారదర్శకంగా సంక్షేమం అందిస్తుంటే అప్పు చేసి పప్పు బెల్లాల్లా పంచి పెట్టేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అయిపోతుందని, చంద్రబాబు ఆయన అనుకూల మీడియా నెత్తినూరు బాదుకుంటున్నారని, తీరా ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు మేము కూడా ఇస్తామంటూ బయలుదేరారని విమర్శించారు. గతంలో 600 హామీలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన చంద్రబాబు నిన్ను నమ్మం బాబు అంటూ ప్రజలు వాపోతున్నారని అన్నారు. 99% హామీలు నెరవేర్చి ప్రజా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా అమలు చేసి చూపించారని అన్నారు. వాలంటీర్ల ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుంటే చంద్రబాబు అనుచరుడితో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వారు పింఛన్ పంపిణీ చేయకుండా ఉత్తర్వులు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకున్నాయే తప్ప రాజకీయంగా ఎక్కడా ప్రాధాన్యత కల్పించలేదని అన్నారు. బీసీ సామాజిక వర్గాన్ని గుర్తించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని అన్నారు. జగన్ బీసీలను గుర్తించి రాజ్యాధికారం అందించాలనే ఉద్దేశంతో అడగకుండానే అత్యధికంగా బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని తెలిపారు. మీ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి తణుకు ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమం అఖిల ఏఎంసీ చైర్మన్ బుద్రాతి బన్నీ ప్రసాద్, పాయబన సత్యనారాయణ, అడ్డాల జానకి, పంపన సత్యవతి, వేగ్నేశ ధన సత్యనారాయణరాజు, కసిరెడ్డి బాలాజీ, సింగంశెట్టి శ్రీనివాస్, అనిశెట్టి తిరుమూర్తులు, అద్దంకి శ్రీను, ఆకుల పండుస్వామి, ఆకుల బుల్నాగేశ్వరరావు, పంపన బుజ్జి, అడ్డా రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్తిల్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గారపాటి గోపాలరావు, భువనేశ్వరి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా అల్లుడు మేకా రంగారావు, కూతురు మేకా గీత వెంకట భవానీ, మనవరాలు మేకా ఉమా చాందిని ఆర్థిక సహకారంతో చలివేంద్రాన్ని నిర్వహించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్య గోమహాలక్ష్మి సమేత నారికేల వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు కులపతి రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, గిరిజ పూర్ణిమ, ములకపాటి విశ్వభారతి తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిపారు.
ఈ నెల 10న స్వామివారికి చందనోత్సవం నిర్వహించినట్లు ఆలయ గురువు రవీంద్ర ఫణిగోపాల్ తెలిపారు. తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల తణుకు నియోజకవర్గంలో ఇరగవరం మండలంలో రోడ్ షో నిర్వహించారు. కె ఇంద్రపర్రు, సూరంపూడి, తురుపుపర్రు, కె కుమదవల్లి, పేకేరు, ఏలేటిపాడు, ఐతంపూడి, ఓగిడి, అయినపర్రు, కాకిలేరు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో ఇరగవరం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇరగవరంలో మరి ర్యాలీ చేయటం జరిగింది. కాకులిల్లందరపర్ నుంచి, సూరంపూడి నుంచి, ఈస్టెప్పర్ నుంచి, మన కన్నాయి కుమదవెల్లి నుంచి, కండ్రిక, మరి పేకేరు, ఏలేటిపాడు, ఐతంపూడి, ఓగిడి, అయినపర్రు, కాకిలేరు, కంతేరు ఇవాళ ఇప్పుడు రావటం జరిగింది కొత్తపాటికి. మరి ఇక్కడ మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో క్రమశిక్షణతోటి ఎండను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను ప్రజలకు చేర్చాలి, మళ్ళీ ఆయనే రావాలి, ఆయన వస్తేనే మళ్ళీ న్యాయం జరుగుతుంది, లేకపోతే ఈ పథకాలన్నీ కూడా అటకెక్కుతాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా దాచుకో, దోచుకో, పంచుకో, ఏనాడు కూడా ఆయన ప్రజలకు మేలు చేసింది లేదు. ఆయన ఇంచేపు కూడా చెప్పాడంటే అది చేయడంతే, ఈయన చెప్పాడంటే చేస్తాడంతే, చెప్పని కూడా చేసి మనిషి మంచి గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంచేత మాకు మనవడు ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా తెల్లవారుజామున మాకు వాలంటీర్స్ అందరూ ఇచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగేది. ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, మమ్మల్ని మా మనవడు కావాలని చెప్పి అవ్వాతాతలు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ పెద్దవాళ్ళందరూ కూడా మరి జగనే మాకు కావాలి, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఆయన అయితేనే ఇస్తారు. ఈయన ఎప్పుడూ కూడా మాయ చేయటమే. లాస్ట్ టైం కూడా రుణమాఫీ చేస్తానని చాలా మోసం చేశాడు. బ్యాంకుల్లోంచి బంగారం కూడా తెచ్చుకోవద్దు, నేనే ఏడిపిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పూర్తిగా మమ్మల్ని వంచి మోసం చేశాడు. అతను నమ్మం. గతంలో కూడా సిలిండర్లు ఇస్తాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖరారైందని తనకు మాజీ శాసనసభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మూరి రాధాకృష్ణ అన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కనిపిస్తున్న ప్రజాస్పందన దీనికి నిదర్శనమని ఆయన వివరించారు. ఇరగవరం మండలంలో ఆయన శనివారం రోడ్ షో నిర్వహించారు. అర్జునపాలెం, పెద్దిరెడ్డిపాలెం మీదుగా కంతేరు గ్రామం చేరుకున్నారు. ప్రతి ఊర్లోనూ వీధి వీధిలో పర్యటిస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. పొదలాడ, కత్తోపాడు, కాకిలేరు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఇరగవరం మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లను, డ్రైనేజ్ వ్యవస్థను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్మూరి రాధాకృష్ణ అభివృద్ధి చేశారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తామంతా విసిగిపోయామని ప్రజలు చెబుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఆర్మూరి రాధాకృష్ణ పర్యటన సందర్భంగా ఇరగవరం మండలంలో వివిధ గ్రామాల్లో పశువు ప్రభంజనం కనిపిస్తోంది. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీల అభ్యున్నతికి మొదటి నుంచి పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మూరి రాధాకృష్ణ అన్నారు. రాష్ట్ర చరిత్రలో బీసీలను రాజకీయాల్లోకి తీసుకువచ్చి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. కేసిన శంకర్రావు నాయకత్వంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు తణుకులో కూటమి ఉమ్మడి ఎన్నికల కార్యాలయంలో ఆర్మూరి రాధాకృష్ణను కలిశారు. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘ నాయకులతో కలిసి ఆర్మూరి రాధాకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 5 సంవత్సరాల వైసీపీ కాలంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. 632 మంది బీసీలను హతమార్చారని, 3000 మంది బీసీలపై దాడులు జరిగాయని ఆయన వివరించారు. బీసీ సబ్ ప్లాన్ విధులను పక్కదారి పట్టించిన ఘనత ఈ ప్రభుత్వాందేనని ఆయన అన్నారు. టీడీపీ కూటమి మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేసినట్లు ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు కేసిన శంకర్రావు, దొమ్మిడి వెంకట సుధాకర్, వర్తనపల్లి కాశీ, తామరపు సత్యనారాయణ, కడియాల సూర్యనారాయణ, వెంకట్, అత్తిలి బాబీ, తామరపు పల్లపురావు, పలివెల సీతారాములు, జుత్తిక సత్యనారాయణ, దాసరి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో బీసీలకి జరిగినటువంటి అన్యాయాన్ని
ప్రజలకి తెలియజేస్తూ వారందరినీ కూడా చైతన్యవంతులు చేసి రాబోయే రోజుల్లో కూటమిని గెలిపిస్తే బీసీలకు అండగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నిలబెడతారనే దానికి ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనందరం కూడా ఈరోజు పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ఎప్పుడూ కూడా బీసీలకి అండగా నిలబడినటువంటి పార్టీ, బీసీలు వెనుమొగ్గా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలుగా ఉండి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు బీసీలకు పెద్దపీట వేసి బీసీ సంక్షేమ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా బీసీలకి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి బీసీల హక్కులను కాపాడే విధంగా కూడా అభ్యున్నతికి ముందుకు వెళ్ళేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి సంబంధించి ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 633 మంది బీసీలు హత్యకు గురి అవ్వడం జరిగింది. 3000 మంది పైగా దాడులు చేయడం జరిగింది. ఈ విధంగా బీసీల మీద హత్యల్ని, దాడుల్ని అరికట్టడానికి బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా సక్రమంగా ఉపయోగించి బీసీల అభ్యున్నతికి వాడటం కూడా, దాంతో ఈరోజు పెన్షన్స్ 50 సంవత్సరాల నుంచి నిండినటువంటి బీసీలందరికీ కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, ఈ విధంగా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. ఈరోజు రాబోయే రోజుల్లో శంకర్రావు గారు లాంటి నాయకులు అందరూ కూడా ఈరోజు ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నారో అటువంటి వారి ఆధ్వర్యంలో బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత నెల 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లీనరీలో అందరూ కూడా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం మీద, బీసీలకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అదేవిధంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీ వర్గాలన్నిటికీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకాలన్నీ కూడా ఆ చర్చలో అందరూ కూడా చర్చించడం కూడా జరిగింది. చర్చించిన మీదట అందరూ కూడా విసిగి వేసారిపోయి రాబోయే 24 ఎన్నికల్లో మనందరూ కూడా కూటమికి మద్దతు ఇద్దామని చెప్పని అందరూ కూడా ఏకగ్రహంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇద్దామని అందరూ కూడా ఏకగ్రహంగా తీర్మానం చేయడం జరిగింది. తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరను గెలిపించాలని కోరుతూ తణుకు 2వ వార్డులో కారుమూరి అల్లుడు దిలీప్ కుమార్ ఇంటింటా ఓటర్లను కలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని, తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావాలంటే కారుమూరిని శాసనసభ్యుడిగా గెలిపించాలని కోరారు. ప్రచారంలో సంగిరెడ్డి శ్రీను, రంభా నాగేశ్వరరావు, పెంట నరేష్, సంగారపు దుర్గారావు, సుద్దుల పాండు, పలివెల సురేష్, ఎస్కేవల్లి, మహిళా అధ్యక్షుడు నూకల కనకదుర్గ, బీసీ సంఘాధ్యక్షుడు కర్రి గంగాధర అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, వైసీపీని గద్దెదించడం ఖాయమైందని మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి వెల్లడించారు. తణుకు మండలం మండపాకలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ప్రచారాన్ని నిర్వహించారు. కృష్ణ తులసి పర్యటనకు విశేష స్పందన లభిస్తోంది.
అడుగడుగునా ప్రజలే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ వైసీపీ పాలనతో విసిగిపోయామని ప్రజలే చెప్తున్నారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వివరించారు. అందరూ సమానమేంటూ అబద్ధాలు చెప్పిన వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున అమలు చేస్తామని ఆమె వివరించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు, భవిష్యత్తు తరాలకు మార్గం చూపేందుకు అందరూ కలిసి రావాలని ఆమె కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపరచాలని కృష్ణ తులసి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఆర్మీ రాధాకృష్ణని గెలిపించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భూపతిరాజు శ్రీనివాసవర్మను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి మరి మేము సూపర్ 6 పథకాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మరి ఎక్కడ చూసినా కానీ ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది, మద్దతు పలుకుతున్నారు. మహిళలు అయితే ఎస్పెషల్లీ చాలా చక్కగా అందరూ కూడా ముందరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం పూర్తిగా అందుతుందని అందరూ కూడా విశ్వసిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కపట నాటకాలని ప్రజలందరూ కూడా గుర్తించారు. నిన్న కూడా ఈ పెన్షన్స్ ఇంటికి వాలంటీర్లు లేకపోతే కనుక ప్రజలు ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో మరి వృద్ధులందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఒక నాటకానికి తెరతీశారు మరి జగన్మోహన్ రెడ్డి. అట్లానే మరి చాలామంది మాకు ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి. బ్యాంకుల దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచుని మరి చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్లనే వచ్చింది ఈ పరిస్థితి అని వృద్ధులకు చెప్పడం మరి చాలా హాస్యాస్పదం. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపుతారని ప్రజలు కూడా అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు. మరి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇది. ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే పెన్షన్ వస్తుందో మరి పెన్షన్ కూడా ఈరోజు వచ్చేటువంటి 3,000 పెన్షన్ని 4,000కి పెంచి మరి ప్రతి ఇంటికి కూడా ఇంటి వద్దకే తీసుకువచ్చి పెన్షన్ ఇస్తారు. అట్లాగే రేషన్ కూడా ఇంటి వద్దకే తీసుకువచ్చి రేషన్ కూడా ఇస్తారు. అట్లాగే మరి ప్రజలంతా కూడా ఈరోజు గుర్తించారు 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కంపేర్ చేసుకుని చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మరి మండపాక గ్రామంలో ఇది రాధాకృష్ణ గారు వేసిన రోడ్లేని మరి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రజలంతా కూడా వారందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందా May 13th వాళ్ళందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వాలని మరి వారందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను అందరినీ కూడా ఒకటే అభ్యర్థిస్తున్నాను, మరి మీరందరూ కూడా ఒక చైతన్యవంతులై ఒక విఘ్నత కలిగినటువంటి ఓటర్లై ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మనం రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని మరలా దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. అట్లాగే సంక్షేమాన్ని కూడా ఆదాయ వనరులు పెంచి సంక్షేమం ఇవ్వడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే అప్పులు చేసే సంక్షేమం ఇవ్వడం అనేది మరి ఎంతవరకు సంక్షేమాన్ని కొనసాగించగలడం అనేది ప్రజల్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించి మీరందరూ కూడా మరి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. తణుకు నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిమిత్తం 8 పోలింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తణుకు రిటర్నింగ్ అధికారి బి రమణ తెలిపారు. నియోజకవర్గంలో 181 మంది హోం ఓటర్లు ఉన్నట్లు గుర్తించి వారు ఓటు వేసేలాగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తణుకులో 6-7 తేదీల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ ఓటు వేసేలాగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తణుకు బాలిక ఉన్నత పాఠశాల ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ఓటు వేసేలాగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 1,570 మంది ఓటర్లు, తమ ఇతర జిల్లాల పరిధిలో గల 429 మంది ఓటర్లు మొత్తం కలిపి 1,999 మంది ఓట్లు వేసేలాగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కావాలంటే ఇండియా కూటమి తరపున సిపిఎం, సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కడాల రామారావును గెలిపించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. శనివారం రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న కార్మికులను, ప్రయాణికులను కలిసి ఓట్లు అభ్యర్థించి కరపత్రాలు, పుస్తకాలు పంపిణీ చేశారు. కడాల రామారావుకు పూలమాల వేసి అభినందనలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కావాలంటే, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే, ప్రభుత్వ రంగం ఉండాలంటే, రైతుల సమస్యల పరిష్కారం కావాలంటే
కాంగ్రెస్కే ఓట్లు వేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్న కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడల రామారావు మాట్లాడుతూ నేను కూడా ఒక కార్మికుడినేనని అన్నారు. కార్మికుల కష్టాలు నాకు తెలుసునని తెలిపారు. సిపిఎం పోరాటం చేస్తున్న అన్ని సమస్యలు రాహుల్ గాంధీ పరిష్కారం కోసం మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్కి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుబ్బల గోపి, పి దక్షిణామూర్తి, శ్రీనివాస్ బాబు, కాంగ్రెస్ నాయకులు డి రామకృష్ణ, సత్యనారాయణ, ఆకుల సాయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.